ఫస్ట్ గా ఎక్సెట్ డ్రోన్ తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన గత ఒక సీజన్ లోనే వాళ్ళు బ్యాటరీ కానివ్వండి, ఫ్రేమ్ కానివ్వండి, ఎఫ్సీల్ కానివ్వండి, మోటార్స్ కానివ్వండి మార్చడం జరుగుతూ ఉండేది. వాళ్ళకి వచ్చిన ఇన్కమింగ్ కంటే వాళ్ళు దాని మీద పెట్టుబడింది 3 రెట్లు ఎక్కువగా ఉంది. ముందు ఫ్యూచర్ ఆలోచించుకొని ₹1 ఎక్కువైనా పర్లేదు డ్రోన్ తీసుకోవడం మంచిది మనకి, వాళ్ళకి కాకుండా అనే దాని గురించి నేను హైపర్ 15 తీసుకోవడం జరిగింది. అదే కాకుండా నాకు ఎటువంటి చెప్పుకోదగిన ప్రాబ్లమ్స్ కూడా దీనిలో రాలేదు. సెట్ లో కూడా సెంటర్ ఫిజిక్ నాల్సే అన్న, ఈ దీంట్లో వచ్చి సెంటర్ ఫిజిక్ నాల్సే, కానీ రెండు అయితే వేరు. ఇప్పుడు ఈ డ్రోన్ తో కొట్టించుకున్న అయితే ఇంకో డ్రోన్ దగ్గరికి వెళ్ళడం జరగదు. మా రైతులు అయితే వేరే డ్రోన్ వెళ్ళడం అయితే ఇప్పుడు జరగలేదు. నేనే వెళ్ళి స్ప్రే చేస్తా వచ్చేవాడు. మనకి పాత దాని 2 సెంటర్ ఫిల్ నాల్సే వచ్చాయి. ఇప్పుడు ఏంటి అంటే 4 వచ్చాయి. నాకు ఏంటి అంటే ఒక ఎకరానికి 4 చుట్లు వేసేది బదులు ఇప్పుడు దీంతో 2-3 చుట్లతో నాకు పని అయిపోతుంది. ఏంటంటే అర్ధరాత్రి 1-2 అయ్యేది. ఆ టైంలో కూడా నాకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేశారన్న వాళ్ళు. ఫీల్డ్కి ఇబ్బంది కాకుండా పంపించేసేవాళ్ళన్న. ఆ టైంలో కూడా సర్వీసెస్ పంపించేసేవాళ్ళం. నేను మొదటికి ఏం చెప్తానండి అన్న, ఫస్ట్ వెళ్ళి డెమో చూసుకోమంటాను. 2-3 అవర్స్ స్పెండ్ చేసి డెమో చూసుకోమని చెప్తాను. అదే కాకుండా 4-5 కంపెనీకి తిరగండి. మీకు ఏదైతే బెటర్ ఆప్షన్ అనిపిస్తుందో, మంచిగా అనిపిస్తుందో ఆ కంపెనీకి వెళ్ళి చూసుకోండి. ఈ డ్రోన్ కి అయితే ఏ డ్రోన్ కాంపిటీషన్ అయితే రాదు, రాలేదు కూడా. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఉన్నటువంటి పెద్దగొల్లపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ డ్రోన్ ఆపరేటర్ సాయి గారు అయితే కనుక మనతో ఉన్నారు. ఇక్కడ మనతో ఉన్నటువంటి డ్రోన్స్ వచ్చేసి హిందుస్థాన్ కంపెనీలో తీసుకున్నటువంటి హైపర్ 15Q అనమాట. ఇది ఒక 3 సంవత్సరాల క్రితం తీసుకోవడం జరిగింది. అయితే దీని పర్ఫార్మెన్స్ దీంతో మంచి లాభదాయకంగా ఉండడంతో ఇప్పుడైతే కనుక దీంట్లోనే అడ్వాన్స్ రావడం జరిగింది. హైపర్ 15Q ఆల్ట్రా అయితే కనుక ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అయితే మొత్తం మీద ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో హైపర్ 15Q కి సంబంధించి రైతు యొక్క అనుభవం ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దీని తర్వాత ఇది కూడా తీసుకుంటున్నారు కాబట్టి అసలు దానికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు తీసుకుంటున్నారు అన్ని విషయాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. మనతో ఇప్పుడు డ్రోన్ ఆపరేట్ చేస్తున్నటువంటి సాయి ఉన్నారు. సాయితో మాట్లాడి ఈ డ్రోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్ సాయి. హాయ్ అన్న. సాయి, ఇప్పుడు అసలు ఈ డ్రోన్ ఫీల్డ్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఫస్ట్ నేను మొదటిగా నా 10th అయిపోయిన తర్వాత ఏం చేశానంటే కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అందువల్ల నేను 10th తర్వాత కాలేజ్కి వెళ్ళడం కానీ ఏం జరగలేదు. ఆ తర్వాత ఏం చేశానంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఏదైనా బిజినెస్ పెడదాము అనే ఆలోచనతోటి కొంచెం చూస్తూ ఉండేవాడిని. అంతవరకు నాకు మా చుట్టుపక్కల ఏంటి అంటే ఈ డ్రోన్స్ అనేది కొంచెం వినిపిస్తూ ఉండేది. అగ్రికల్చర్ డ్రోన్స్, దానివల్ల మనం డబ్బులు వస్తాయి అదని వినిపిస్తూ ఉండేది. ఆ టైంలో ఏం చేశానంటే కొంచెం యూట్యూబ్లలో కానీ కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కొంచెం రీసెర్చ్ చేసుకుంటా తిరుగుతూ ఉండేవాడిని. అలాగనే ఇప్పుడు మనకి విజయవాడ ఉంది కదా, విజయవాడ దగ్గరలో మనకి హిందుస్థాన్ డ్రోన్స్ అనేది కంపెనీ ఉందని తెలిసింది. వాళ్ళు డైరెక్ట్ గా నేను కాంటాక్ట్ ఫస్ట్ ఫోన్ చేశాను. ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఒకసారి కంపెనీకి వచ్చి విజిట్ చేయండి, మీకు కొంచెం డీటెయిల్ గా చెప్తాము అన్న టైంలో మేము అక్కడికి వెళ్ళాము. నేను కానీ మా ఫాదర్ కానీ వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకి ఫస్ట్ అన్ని డ్రోన్స్ చూపించినారు. వాళ్ళే ఒకటి చూపించారు. మనకు ఫస్ట్ అన్ని డ్రోన్స్ చూపించిన తర్వాత ఇంకో డ్రోన్ చూపించారు. ఏదైతే మనకి డ్రోన్ నేను వాడుతున్న డ్రోన్ అయితే మనకు చూపించారు. చూపించిన తర్వాత ఇది మీకు బెటర్ ఆప్షన్, మీకున్న ఫీల్డ్ కానీ మీకున్న ఆప్షన్స్ కానీ ఇది మీకు బాగుంటుంది. ఫ్రేమ్ తో పాటు మెటల్ తో కానీ మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీకు ఏదైనా ఉంటాం కూడా మేము వారంటీ అనేది ఇస్తాము. ఆ వారంటీలో మీకు ఏదైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ కూడా మేము చెప్తాము, రీప్లేస్మెంట్ చేస్తాము. అవి కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్ అన్నారు. అందువల్ల నేను వాళ్ళ దగ్గరే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి నేను వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది అనేది. అయితే మార్కెట్ లో మీరు 3 years బ్యాక్ తీసుకున్నారు కదా, అప్పుడు ఎక్సైట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా గత సంవత్సరం వరకు కూడా ఎక్సైట్ బాగా పాపులర్ EFT ఫ్రేమ్. మరి ఈ డ్రోన్ ఎందుకు తీసుకున్నారు? అందరూ ఎక్సైట్ తీసుకుంటుంటే అది చెప్పాను కదన్నా, ముందుగా నాకు మా ఊర్లో ఇలా పేర్లు వినిపిస్తుంది. దాంట్లో మాకు ఒక రిలేటివ్ ఉన్నారు. ఫస్ట్ గా ఎక్సైట్ డ్రోన్ తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన గత ఒక సీజన్ లోనే వాళ్ళు బ్యాటరీ కానివ్వండి, ఫ్రేమ్ కానివ్వండి, ఎఫ్సీల్ కానివ్వండి, మోటార్స్ కానివ్వండి మార్చడం జరుగుతూ ఉండేది. ఆ ఒక్క సీజన్ లోనే వాళ్ళకి వచ్చిన ఇన్కమింగ్ కంటే వాళ్ళు దాని మీద పెట్టుబడింది 3 రెట్లు ఎక్కువగా ఉంది. అందువల్ల నేను దాన్ని సజెస్ట్ చేసుకోకుండా నాకు అక్కడికి వెళ్ళి నేను దానికంటే కొంచెం బెటర్ ఆప్షన్ కావాలి. నాకు ఏదైతే నాకు అలా జరిగింది, నాకు ఏదైతే హిందుస్థాన్ ఉందో అక్కడ విజయవాడలో ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఆ డ్రోన్ కూడా. నేను అక్కడ అడిగినతో పాటు నాకు ఈ హైపర్ 15 ఇచ్చారు. బెటర్ ఆప్షన్ కింద ఉంటది, మీకు ₹1 ఎక్కువైనా పర్లేదు, మీకు ఇది కొన్ని అని జరుగుతుంది. నేను అదో ఆలోచించి ముందు ఫ్యూచర్ ఆలోచించుకొని ₹1 ఎక్కువైనా పర్లేదు, మన ఒక బెటర్ ఆప్షన్ కి ఒక మంచి డ్రోన్ తీసుకోవడము మంచిది మనకి, వాళ్ళకి కాకుండా అనే దాని గురించి నేను హైపర్ 15 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు తీసుకోవడం వల్ల ఈ 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, మీ అబ్జర్వేషన్ లో దీంట్లో ఏం నాకేంటంటే స్ప్రేయింగ్ అన్న, స్ప్రేయింగ్ అయితే విపరీతంగా వచ్చింది. అదే కాకుండా నాకు ఎటువంటి చెప్పుకోదగిన ప్రాబ్లమ్స్ కూడా దీనిలో రాలేదు. నాకేం అంత పెట్టుబడి అయితే నాకేం కాలేదు. మా రిలేటివ్స్ లాగా అయితే నాకు ఎటువంటి పెట్టుబడి జరగలేదు. నాకైతే స్ప్రేయింగ్స్ కానివ్వండి, రైతులకు కూడా స్ప్రేయింగ్ సిస్టమ్స్ బాగుంది. ఓకే, అంటే జనరల్ గా మరి ఏ ప్రాబ్లం లేదంటున్నారు. డ్రోన్ అన్నాక క్రాష్ అవ్వకుండా అయితే మరి క్రాష్ అవుతుంటే ఇరిగిపోతుంటే మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి కదా, మరి అదంతా పెట్టుబడే కదా. అవునన్నా, అంటే అంత చెప్పుకోదగిన నాకేం రాలేదు కదా. ఇవి ఎంత ఉంటాయి అన్న, మా అంటే తక్కువలో ఉంటాయి మనకైతే. రెక్కలు కానివ్వండి, ఈ ఆమ్జన్స్ కానీ తక్కువలో ఉంటాయి. అదే ఆమ్రాడ్స్ కానివ్వండి తక్కువ రేట్లు ఉంటాయి. చెప్పుకోదగినంత ప్రాబ్లమ్స్ అయితే ఏం కాదు. ఏం డ్యామేజ్
అవటాలు ఆ వెయిట్ నాకైతే ఫ్రేమ్ టు ఫ్రేమ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరు చూస్తూనే ఉన్నారు కనీసం అప్పటి నుంచి అదే ఫ్రేమ్. అదే నేను 3 సంవత్సరాలు తీసుకుంది ఆ 3 సంవత్సరాలు ఒకటే ఫ్రేమ్ వాడుతున్నాను. నాకు ఇటువంటి అప్పుడు అంటే ఇప్పుడు క్రాస్ అయినప్పుడు బై మిస్టేక్ క్రాస్ అయినప్పుడు నేను ఇవి మార్చుకోవడం జరిగింది. ఎక్కువ శాతం అయితే ఇవి మార్చుకోవడం జరిగింది. ఈ చెట్లు తగ్గడం కానీ ఏదైనా స్తంభాల మధ్యలో ఉన్నప్పుడు తగ్గడం కానీ ఇవి మార్చుకోవడం జరిగింది. ప్రొపెలర్స్ అదే రెక్కలు మాత్రం మార్చుకోవడం జరిగింది. మీకు ఇందులో బాగా నచ్చిన స్ప్రేయింగ్ అంటున్నారు కదా, ఏంటి అసలు ఎక్సైట్ లో మిగతా డ్రోన్లతో స్ప్రేయింగ్ కి దీని స్ప్రేయింగ్ కి డిఫరెన్స్ అసలు? అన్న ఎక్సైట్ అయినా కాకుండా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో. నేను తీసుకున్న కానీ కూడా చాలా మోడల్స్ వచ్చాయి. ఈ G18 కానివ్వండి, NV20 కానివ్వండి. అంటే ఎక్సైట్ లో కూడా సెంటర్ ఫిగర్ నాల్సే అన్న. ఈ దీంట్లో వచ్చి సెంటర్ ఫిగర్ నాల్సే కానీ రెండు అయితే వేరు రెండు ఒక దగ్గర మనం కావాలంటే మనం ఏంటి అంటే రెండు ఒక దగ్గర పెట్టి చూద్దాము. ఆ ఎక్సైటిక్ కానీ ఈ హైపర్ 15 కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న. మనకి స్ప్రేయింగ్ కానీ దుమ్ముకు పడుతుంది, దీనికేమో దానికి దారాలు కొంచెం లైట్ గా పడతా ఉంటది. సెంట్రిఫ్యూజ్ వేసినా కానీ సెంటర్ ఫిగర్ అది చిన్న మోటార్స్, ఇవి పెద్ద మోటార్స్. అవి చిన్నవి, ఈ పెద్దవి. అందువల్ల ఈ రైతులకు కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందులో ఇది 15 లీటర్స్ ట్యాంక్ తీసుకున్నాను అప్పట్లోనే. దానివల్ల కూడా మనకి కొంచెం రైతులకు కూడా ఎకరానికి కూడా ఇప్పుడు అందరూ కొట్టేది ఏంటంటే 10 లీటర్లు 12 లీటర్లు. నేను 15 లీటర్ల ట్యాంక్ తీసుకొని ఒక ఎకరాకి కొడుతున్నాను. అదే రైతులు కూడా ఇష్టపడుతున్నారు, నన్ను మళ్ళీ పిలుస్తా ఉన్నారు. జనరల్ గా 10 లీటర్లు కొడితే సరిపోద్ది అంటారు కదా, మరి 15 లీటర్లు అంటే ఎకరన్నర కొట్టొచ్చు అని చెప్తుంటారు. అవును, మరి ఎకరన్నర కొట్టరా మీరు? ఎకరన్నర అంటే మనకి రైతులు ఎక్కువ అడిగేది ఏంటి అంటే మాకు 15 లీటర్లు కావాలి, 20 లీటర్లు కావాలి అడుగుతా ఉంటారు. నేను అప్పుడు ఆలోచించి ఏంటంటే వాళ్ళ దగ్గర ఈ 15 లీటర్ ట్యాంక్ తీసుకొని ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఏంటంటే ఫస్ట్ లో మనం చెప్తా ఉంటాం కదా, మాది 15 లీటర్ ట్యాంక్, మేము ఒక ఎకరం కొడతాము, మేము ఇంతనే తీసుకుంటాము, అందరిలా కాదు అనే మాటలు మనం చెప్తా ఉంటాం. అలాగే నేను ఫస్ట్ లో ఒక కొట్టడం జరిగింది. మాదే కాకుండా పక్క వాళ్ళకు కూడా కొట్టడం జరిగింది. అలా నేను స్ప్రెడ్ చేసుకుంటా ఇన్కమింగ్ అండ్ సోర్స్ అని పెంచుకోవడం జరిగింది. ఇలా మరి రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? బయట మార్కెట్ లో వేరే డ్రోన్స్ ఉన్నాయి, ఈ డ్రోన్ తో స్ప్రే చేసినప్పుడు ఆ డ్రోన్ తో స్ప్రే చేసినప్పుడు మందు పనితనం మెయిన్ కదా, ఎట్లా ఉంది రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్? కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే ఏం లేదన్న, మనం ఇప్పుడు ఏదంటే మనం ఈ సెంటర్ ఫిగర్ అనాలిసిస్ ఏంటంటే దుమ్ము పడుతుంది, రైతులు కూడా బాగా ఎక్కువ ఇష్టపడతారు. దీనికి వచ్చిన స్ప్రేయింగ్ సిస్టమ్స్ ఏంటంటే ఈక్వల్ స్ప్రెడ్ అవుతా ఉంటది, జరుగుతుంది పొలాలకు వెళ్ళి. ఏదైతే ఉందన్న ఇప్పుడు ఈ డ్రోన్ తో కొట్టించుకున్న రైతు ఇంకో డ్రోన్ దగ్గరికి వెళ్ళాలని జరగదు. ఎందుకంటే నేను కొట్టేది 15 లీటర్ ఎకరానికి వచ్చి 15 లీటర్లు కొడతానన్న. అంటే రైతులు ఏంటంటే నేను ఒక్కొక్కసారి ఇక్కడ నా ఇబ్బంది పడి ఇక్కడ నా స్ప్రేయింగ్ చేస్తా ఉన్నాను అనుకున్నాను, ఇక్కడ ఫీల్డ్ లో ఉండి ఇబ్బంది పడుకుంటూ ఉన్నాను అనుకోండి, నువ్వు వచ్చి స్ప్రే చేసి వెళ్ళు అని చెప్పడం జరుగుతున్నాను. మా రైతులు అయితే ఇప్పుడు నేను చేసే ఫీల్డ్ అయితే ఏదో ఉందో మా రైతులు అయితే వేరే డ్రోన్కి వెళ్ళడం అయితే ఇప్పుడు జరగలేదు. నేనే వెళ్ళి స్ప్రే చేస్తా వచ్చేవాడు అన్న. సాయి ఆల్రెడీ ఈ డ్రోన్ వాడుతున్నావు, మళ్ళీ రెండో డ్రోన్ కూడా ఇలాంటి డ్రోన్ తీసుకుంటాం ఎందుకు? ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం తీసుకున్న డ్రోన్ అది, ఇప్పుడు మరి కొత్త అడ్వాన్స్డ్ రకరకాల డ్రోన్స్ వచ్చాయి కదా, మళ్ళీ అలాంటి డ్రోన్కి వెళ్ళటం ఎందుకు అన్న? నేను ఏదైతే పాత డ్రోన్ ఏదైతే ఉందో నా డ్రోన్, దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందన్న, స్ప్రేయింగ్ సిస్టమ్స్ కూడా బాగున్నాయి. దీంట్లో ఇప్పుడు అడ్వాన్స్ వచ్చిన దాంట్లో ఏంటి అంటే అడ్వాన్స్ ఏదైతే హైపర్ 15 అల్ట్రా మోడ్ ఏదైతే ఉందో మోడల్ అయితే ఉందో మనం కస్టమర్స్ దృష్టిలో పెట్టుకుని ఇది సెన్సర్ ఇవ్వడం జరిగింది అన్న. ఏదన్నా చెట్లు కానీ ఏదైనా స్తంభాలు కానీ తాకుతుంది అనగా ముందే డిటెక్ట్ చేస్తుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది మనకైతే. అలాగనే తీసుకొని చూద్దాం అనేది మనం కూడా తీసుకున్నాము. డెమో చూసారా? డెమో కూడా చూసానన్న, డెమో చూసుకొని మనం ఇష్టపడి తీసుకున్నాం. దీన్ని కూడా దాని తగ్గట్టు ఇది కూడా అందుకని తీసుకున్నాం. ఇంకోటి ఏంటి అంటే మనకి పాత దాంట్లో రెండు సెంటర్ ఫీల్డ్ నాల్సే వచ్చాయి, ఇప్పుడు ఏంటి అంటే 4 వచ్చాయి. నాకు ఏంటి అంటే ఒక ఎకరానికి 4 చుట్లు వేసేది బదులు ఇప్పుడు దీంతో 2-3 చుట్లతో నాకు పని అయిపోతుంది. టైం సేవ్ అవుతుంది, బ్యాటరీ సేవ్ అవుతుంది, నాకు ఎక్కువ ఫీల్డ్ ఎక్కువ అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకే హైయెస్ట్ దీంట్లో ఒక రోజులో ఎన్ని కొట్టుంటారు? ఒక రోజులో అయితే ఏంటంటే నేను ఒక 50 నుంచి 60 ఎకరాలు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. హైయెస్ట్ కొట్టిన రోజులు, దానికి 50 ఎకరాలు మించిన కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఏంటి అంటే నేను ఒక 30 నుంచి 40 ఎకరాల దాకా కొడుతున్నాను రోజుకి వచ్చి. ఫీల్డ్ తగ్గట్టు నేను కొడతా ఉంటాను. మళ్ళీ రెండో డ్రోన్ కూడా తీసుకుంటున్నారు, అంత ఫీల్డ్ ఉంటుందా? మాకైతే ఎక్కువ ఫీల్డే ఉంటుంది అన్న, మాకైతే ఫీల్డ్ ఆగడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒక 100 ఎకరాలు ఉంది, మా బాబాయిది ఉంది, మాకు అది ఉండి ఎందుకు రైతుల దగ్గర పోతే మాకు ఒకసారి చూస్తేనే అర్థమైపోద్ది రైతులకి, దాంతో స్ప్రే చేయించుకోవాలనుకుంటారు. అందువల్ల నేను అడ్వాన్స్ మోడల్ కూడా రావడం జరిగింది. ఈ డ్రోన్ లోనే అడ్వాన్స్ మోడల్ రావడం జరిగింది. రెండో డ్రోన్ తీసుకున్న డిమాండ్ అయితే ఉంది, మార్కెట్ డిమాండ్ అయితే ఫుల్ గా ఉంది. సాయి మరి ఇప్పుడు ఇది 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మరి ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకున్నారు, లేకపోతే కంపెనీ నుంచి సపోర్ట్ కానీ సర్వీస్ కానీ ఎట్లా ఉంది అన్న? నాకైతే మెయిన్గా అప్పుడప్పుడు మనం ఫ్లై చేసేటప్పుడు బరువు మీద కానివ్వండి ఏదైనా కానివ్వండి క్రాస్ చేయడం జరుగుతూ ఉంటుంది కదన్న. ఆ టైంలో ఏంటంటే నాకు ఈ ఇది రెక్కలు కానీ ఆమ్రాడ్లు కానీ ఇరగడం జరుగుతుంది. నాకు ముందుగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని అన్న, అప్పుడులోనే తీసుకునేటప్పుడు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్లోనే నాకు ఈ రెక్కలు ఎలా బిగించుకోవాలి, ఈ ఆర్మ్ జాయింట్లు ఎలా చేసుకోవాలి, వర్క్ ఎలా చేసుకోవాలి మొత్తం చెప్పారు. నాకు ఆ వర్క్ ఏంటంటే నాకు తెలుసు కాబట్టి నేను అక్కడే చేసుకొని ఫీల్డ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండేవాడిని. నాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. అసలు ఇప్పుడు వరకు మేజర్ ఇష్యూనే
రాలేదు దీంట్లో అంటే అన్న 2 సార్లు వచ్చిందన్న. అప్పుడు నేను కొత్తలో తీసుకున్నప్పుడు వచ్చింది. 2 సార్లు బాగా క్రాష్ అయ్యి బాగా డ్యామేజ్ అయితే వచ్చింది. అప్పుడు నాకు తెలియక నేను చేసుకోలేక ఆ కంపెనీకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు సర్వీస్ కూడా బాగా చేశారన్న. అప్పుడు ఏంటంటే నేను ఒక ఆటో వేసుకుని వెళ్ళాను. నాకు వెహికల్స్ కూడా సరిగ్గా లేదు. ఆటో వేసుకుని వెళ్ళాను. ఆ టైంలో ఏంటంటే అర్ధరాత్రి 1-2 అయ్యేది. ఆ టైంలో కూడా నాకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేశారన్న వాళ్ళు. నాకు సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ డేకి ఏంటి అంటే ఫీల్డ్కి ఇబ్బంది కాకుండా పంపించేసేవాళ్ళం. ఆ టైంలో కూడా సర్వీసెస్ పంపించేసేవాళ్ళం. ఇప్పుడైతే మేజర్గా పెద్దగా ఫస్ట్ లో రావటమే కానీ అది కూడా ఇప్పుడు వచ్చినా కూడా ఒకవేళ నేనే చేసుకుంటున్నాను అన్న. ఏదన్నా వచ్చినా కూడా నేనే చేసేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మరి మీకు విజయవాడ నుంచి కనిగిరి అంటే దాదాపుగా 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు చాలా కంపెనీలు దగ్గర ప్రతి జిల్లాలో కూడా వస్తున్నాయి కదా, మరి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏంది రెండోసారి తీసుకునేటప్పుడు కూడా? అన్న మా దగ్గర ఉన్న పేరుకి ఒకటే అన్న, కంపెనీ ఉన్నాయని మాటే కానీ సర్వీస్ పాయింట్లు ఉన్నాయని మాటే కానీ వాళ్ళు ఏంటి అంటే డ్రోన్ తీసుకెళ్ళగానే ఒక 2 or 3 days టైం పడుతుంది. మాకు ఈ పర్టికులర్ టైంలో రావాలి, మేము అప్పుడే సర్వీస్ చేస్తాము. లేదంటే ఒక 2 or 3 days టైం పడుతుంది అనేసరికి మాకైతే ఫీల్డ్కి ఇబ్బంది అయ్యేది. రైతులు కూడా ఒకసారి అటు ఇటు అవుతూ ఉండేవాళ్ళు అన్న మా దగ్గర అయితే. అందువల్ల ఏంటంటే నేను ఇక్కడ దూరం అయినా పర్లేదు, నాకు సర్వీస్ బాగా వస్తుంది కానీ అని నేను దూరం రావడం జరుగుతుంది. 200 కిలోమీటర్ అయినా 300 కిలోమీటర్ నాకు సర్వీస్ బాగుంటేనే కదా నేను వెళ్ళి. అందుకే అక్కడికి వెళ్ళడం జరుగుతున్నాను నేనైతే హిందుస్థాన్ డ్రోన్స్ కంపెనీ దగ్గర. ఇప్పుడు మీరు గత 3 సంవత్సరాల నుంచి డ్రోన్ ఫీల్డ్లో ఉన్నారు. కొత్తగా ఎవరైనా డ్రోన్ తీసుకోవాలనుకుంటే మీరు ఏం చెప్తారు? నేను మొదటికి ఏం చెప్తానండి అన్న, ఫస్ట్ వెళ్ళి డెమో చూసుకోమంటారు అన్న. 2 or 3 times చూసుకోండి, అక్కడికి వెళ్ళి స్పెండ్ చేయండి. 2 or 3 hours స్పెండ్ చేసి డెమో చూసుకోమని చెప్తాను. అదే కాకుండా 4-5 కంపెనీలు తిరగండి. మీకు ఏదైతే బెటర్ ఆప్షన్ అనిపిస్తుందో, ఏదైతే నీకు మంచిగా అనిపిస్తుందో ఆ కంపెనీకి వెళ్ళి చూసుకోండి. అదే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళు బీవచ్మెంట్ టెస్టింగ్ చేస్తారు. ఏదైతే హిందుస్థాన్ ఉన్నవాళ్ళు వాళ్ళైతే వాళ్ళ గురించి చెప్తున్నా అనుకోకపోతే ఇంకో మాట అయితే చెప్తున్నాను, వీళ్ళైతే బీవచ్మెంట్ టెస్టింగ్ చేస్తారన్న. ఏంటంటే దుమ్ములలో దూళ్ళలో పనిస్తూ ఉంటారు. మనమైతే ఏం చేస్తాం, బ్రష్లలో వాటర్ తుడుపుకోవడము, బట్టతో తుడుపుకోవడం చేస్తాము. వాళ్ళైతే ఏంటి అంటే వాటర్లో ముంచడాలు, వాటర్ పోయడాలు చేస్తూ ఉంటారు. ఇందువల్ల అప్పుడు నేను తెలియలేకపోయింది. ఇందువల్ల అంటే వాళ్ళు వాటర్ టెస్టింగ్ చేస్తున్నారు. అప్పుడు వాటర్ టెస్టింగ్ చేసి కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి వీళ్ళు టెస్టింగ్ చేస్తారు. రకరకాల ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మనకి మెయిన్గా ఏంటి వాళ్ళ దృష్టిలో ఏంటంటే కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు అన్నట్టు టెస్టింగ్ చేస్తూ ఉంటాను. మనం ఇప్పుడు నేను ఒక 3 weeks ముందేమో వెళ్ళానన్న, అప్పుడు చేస్తూ ఉన్నారు ఇది ఈ టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటున్నారు వీళ్ళు. సాయి, ఇప్పుడు మరి ఎవరైనా కొత్తగా ఈ డ్రోన్ తీసుకోవాలనుకుంటే బిజినెస్ ఎలా ఉంటుంది? పర్లేదా, రావచ్చా? ఈ బిజినెస్లో ఏంటంటే డబ్బులు కనిపిస్తాయి, అలాగే ఫ్యూచర్ కూడా ఉంటుంది. మనం సరిగ్గా నేర్చుకోకపోతే కుదరదు. వాళ్ళు ఏంటి అంటే ఇంటికి వచ్చి నేర్పిస్తాము అంటారు. అది కాకుండా మనం అక్కడికి వెళ్ళి ఈ స్ప్రేయింగ్స్తో పాటు అసెంబ్లీస్ కూడా వాళ్ళే నేర్పిస్తారన్న. మనకి ఏదైతే ఉందో అసెంబ్లింగ్స్తో పాటు స్ప్రేయింగ్స్ కూడా అన్నీ నేర్పిస్తారు. అక్కడ ఉండి నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చిన సెంట్రిఫ్యూగల్ నాలెడ్జ్ అయితే రైతులకి అయితే ఎక్కువ లైక్ చేస్తున్నారు. ఈ డ్రోన్కి అయితే ఏ డ్రోన్ కాంపిటీషన్ అయితే రాలేదు కూడా. సాయి, చివరిగా ఎవరైనా డ్రోన్ తీసుకోవాలి, ఫీల్డ్లో రావాలనుకుంటున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? నేను మొదటికి అయితే అక్కడికి వెళ్ళి డెమో చూసుకోమంటున్నా. 4 to 5 hours అక్కడ స్పెండ్ చేసి వాళ్ళు ఏమైతే మోటార్స్ ఇస్తున్నారో, ఏవైతే సిస్టమ్స్ అయితే ఏదైతే ఉందో ఫ్రేమ్ కానీ బ్యాటరీస్ కానీ ఏవైతే ఉన్నాయో చూసుకొని, ఇంకో అలాగనే ఒక 4-5 కంపెనీలు తిరిగి అక్కడ డెమోస్ చూసుకొని వాళ్ళు ఏదైతే ఇస్తుందో చూసుకొని కంపేర్ చేసుకొని ఏదైతే నీకు బెటర్ ఆప్షన్ ఉందో అదే చూసుకోమంటాను. నేనైతే అదే చూసుకోమంటాను. అయితే డ్రోన్ ఫీల్డ్లో ఎవరైనా రావాలనుకుంటే అయితే కనుక రావచ్చు. బెటర్ ఆప్షన్ అయితే మనకి ఏ వర్క్ లేదు, మనకి ఏ పని చేత అవుతలేదు, మనం పెట్టుబడి ఎక్కువ పెట్టలేము అనుకున్న వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అన్న. మనం వెళ్ళి ఫీల్డ్ కొట్టుకొని మనకు వచ్చే ఇన్కమింగ్ కూడా అలా ఉంటుంది. ఎలా అయితే ఫీల్డ్ కొట్టుకుంటామో మనకు వచ్చే ఇన్కమింగ్ కూడా అలా ఉంటుంది. తక్కువ 10 ఎకరాలు కొట్టుకున్నా కూడా 3,000 నుంచి 4,000 దాకా వస్తాయన్న. దాంట్లో మన ఖర్చులు పోను ఏదైనా ఉన్నా కానీ, దారి ఖర్చులు ఏదైనా ఉన్నా కానీ 2,000 నుంచి 3,000 దాకా మిగులుతాయి అన్న. మనకి ఆదాయం ఏంటంటే మనకి రోజుకి వస్తే 2,000-3,000 మిగులుతాయి అన్న. కనీసం లాస్ట్ 10 ఎకరాలు ఉన్నా కానీ 2-3,000 కన్ఫర్మ్ పర్ డే వచ్చి 2-3,000 మిగులుతాయి అన్న. మనకి కంటికి కనిపిస్తాయి. థ్యాంక్ యూ సాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, సాయి అయితే కనుక గత 3 సంవత్సరాల క్రితం విజయవాడ దగ్గర ఉన్నటువంటి హిందుస్థాన్ డ్రోన్స్లో అయితే కనుక ఈ డ్రోన్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి వారి సర్వీస్ కానీ దాని పర్ఫార్మెన్స్ కానీ బాగుండడంతో మళ్ళీ అలాంటి డ్రోన్ అయితే కనుక దాంట్లో వచ్చినటువంటి అడ్వాన్స్డ్ డ్రోన్ ఇదైతే తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. దానికన్నా దీనికి ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే ఆప్టికల్ ఎవిడెన్స్ సెన్సర్ అయితే రావడం జరిగింది. రెండోది ఏంటంటే స్ప్రేయింగ్ సిస్టమ్ కూడా ఒక 4 నాజిల్స్ రావడం వల్ల ఎక్కువ లెంత్ కవర్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ చుట్టూ తిరగకుండా త్వరగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి సాయి అయితే చెప్తున్నారు. ఎవరైనా సరే డ్రోన్ తీసుకోవాలనుకుంటే కనుక మేజర్గా చెప్పేది ఏంటంటే సాయి అయినా నేనైనా ఒక 4-5 కంపెనీలు తిరగండి. అక్కడ ఉన్నటువంటి రేట్లు, అక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా కంపేర్ చేసుకోండి. ఫైనల్గా మీకు నచ్చినటువంటి డ్రోన్ అయితే కనుక మీకు కావాల్సిన విధంగా అన్ని రకాలుగా సర్వీస్ పరంగా, వారంటీ పరంగా, ఫీచర్స్ పరంగా ఏదైతే బాగుంటుందో అదైతే కనుక చూసైతే తీసుకోండి. ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.